హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఇది పప్పులు ఇలాగ అమ్ముతారు కదండి, అన్ని రకాలు కలిపిన పప్పులు. ఈ పప్పుల్ని మనం ప్యాకెట్ కొనుక్కున్నాను నేను. ఈ పప్పులతోటి మనం ఒక ఐటెం చేశానండి. అదే ఒక గ్లాసుడు పప్పు ఇలా నానబెట్టుకోవాలండి. 3-4 గంటలు నానబెట్టుకోవాలి మనం. దెబ్బ రొట్టె కింద వేసుకుంటే ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది నానాక బాగా కడిగేసుకొని నానబెట్టుకోండి. చూసారా, ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకొని పక్కన. అది 3-4 గంటలు అయ్యాక చూస్తే ఇలా మెత్తగా పప్పు బాగుంటుంది, నానుతుంది. ఇది నానిన పప్పుని శుభ్రంగా మళ్ళీ కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్నాక అందులోనే మనం ఇది పచ్చిమిరపకాయలండి. మీ కారం టేస్ట్కి తగ్గ పచ్చిమిరపకాయలు. నేనైతే 5 కాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు. ఒక్కొక్కసారి కారం ఉండవండి, కావాలంటే మీరు తగ్గించుకోవచ్చు, ఎక్కించుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకోండి. టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకొని ఇలా మిక్సీ చేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకొని మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని అందులోనే ఇది బియ్యం అండి. నేను బియ్యం మిక్సీ చేసుకున్నాను ఇలాగా. ఒక గ్లాసు పప్పు కాబట్టి అదే గ్లాస్ తోటి బియ్యం మొరు, అంటే మనం బియ్యం ఇంట్లోనే ఆడేసుకోవచ్చండి. రైస్ సూజీ అలాగ 2 గ్లాసులు మొరు వేసాను నేను, బియ్యం మొరు. అందులోనే మనం ఉప్పు వేస్తాం, అల్లం వేస్తాం, పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని అలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి, మరీ పల్చగా ఉండకూడదు అండి. అప్పుడు మిక్సీ జార్లో నీళ్ళు కూడా వేసుకోండి. వేసుకొని మనకి ఇలాగా బాగా కలుపుకొని, అన్నీ వేసుకున్నాం కాబట్టి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇందులోకి కొద్దిగా కారం కూడా, ఎర్రకారం వేసుకోండి. ఎర్రకారం, జీలకర్ర వేసుకొని బాగా కలిపేసుకోండి. నాకు వీడియోలు చేద్దారనుకుంటాను. వీడియో బటన్ నాకు ప్లే బటన్ కావాలనిపిస్తుందండి, కానీ చేసి ఓపిక ఉండాలి కదా మనలోని. కష్టపడుతున్నాను. మీ అందరు సపోర్ట్ ఇవ్వండి నాకు. అలాగే మనం పెనం పెట్టుకోండి. ఇలాగా పెనం పెట్టుకొని, ఇనుప పెనమే బాగుంటుంది, లేకపోతే నిర్లపు పెనం బాగుంటుందండి. సిల్వర్ పెనాలు అవి మనకి కరకరలాడదు. ఇది ఇనుప పెనాలు అయితే క్రిస్పీగా ఉంటాయి. ఇది దెబ్బ రొట్టెలకైనా దేనికైనా వేయించుకోవడానికి క్రిస్పీగా ఉంటాయి. కాబట్టి మీరు ఇనుప పెనం వాడండి, అది హెల్త్ కూడా మంచిది మనకి. ఇనుప ఇలాగ కాలేక నూనె వేసుకొని నూనె వేడెక్కాక అప్పుడు ఈ రుబ్బు వేసుకోండి. బాగా కలిపేసుకొని ఈ రుబ్బు వేసుకొని మూత పెట్టుకొని సిమ్లో ఉంచుకోండి. సిమ్లో పెట్టుకొని ఉంచుకుంటే మనం దెబ్బ రొట్టెలు ఎలా కాల్చుకుంటామో అలాగే ఇది. ఈ 1-2 తినేసరికి కడుపు నిండిపోతాయండి మనకి. ఇప్పుడు రోజు ఏది బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా, ఏం తినాలా అని ఆలోచించే బదులు ఈ సాయంత్రం డిన్నర్కి బాగుంటుంది, కడుపు నిండిపోతుంది. ఉదయం బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. సాయంత్రం ఈవినింగ్ కూడా పిల్లలకి సరదాగా చేసి పెట్టచ్చండి. అప్పుడు పూర్వం రోజులు ఇలాంటివి తినేవారు కాబట్టి వాళ్ళు బలంగా కూడా ఉండేవారు. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఆ బుక్స్ అవి అలా పడిచేసి ఏలబడిపోతుంటారు టీవీ దగ్గర కూర్చొని. అలాంటప్పుడు మనం ఇలాంటి స్నాక్స్ చేసి పెట్టండి పిల్లలకి. ఈవినింగ్ హెల్త్ కూడా మంచిది, పప్పులన్నీ ఉంటాయి కాబట్టి మంచిది కూడా. మీరు ట్రై చేయండి. ఇందులో నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. చూసారా, ఇంకా దళసరిగా వేసుకోవచ్చండి. మా నాన్నమ్మ గారు అయితే దళసరిగా వేసి పెట్టేవారు.
అంటే అప్పుడు పుల్లల పొయ్యి అనమాట. ఆ పొయ్యి మీద పెట్టి పెద్ద ఇనుప మూగుళ్ళు పెట్టి ఇంకా దళసరిగా చాలా పెద్ద దళసరిగా ఉండి ముక్కలు అవి కోసి పెట్టేవారు. దాని మీద నిప్పులు కూడా పెట్టి కాల్చేవారు. అడుగున పొయ్యి మంట, పైన నిప్పులు మంట. అందువల్ల రొట్టె చాలా బాగా ఎర్రగా కాలేది. పైన కాలేది, కిందన కాలేది. ఇప్పుడు నిప్పులు లేవు, పొయ్యిలు లేవు. ఏదో ఇప్పుడు వీడియోలు కొంతమంది పెడుతున్నారు ప్రత్యేకంగా డెకరేషన్ చేసుకొని, కానీ చేయరు చాలామంది. థ్యాంక్ యూ.